ఇక అక్షయ్ వాళ్ళ ఇంటికి లాయర్ వస్తూ ఉంటారు. అక్షయ్ తనతో మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. బాగున్నారా అనేసి పరామర్శలయిన తర్వాత ఏంటో ఇలా వచ్చారు అనేసి అడుగుతూ ఉంటే, మీ నాన్నగారు ఒక వీలునామా రాశారు. అది మీకు చెప్దామని వచ్చాము అని చెప్పి అక్కడికొచ్చిన లాయరు తను వచ్చిన పని చెప్తూ ఉంటే, ఇక లాయర్‌కి టీ, కాఫీలు ఇస్తూ ఉంటుంది. అవని అయితే అది విన్న శృతి అయితే శ్రేయ అయితే ఇక ఆంటీ మాకు మా ఆస్తి మాకు వస్తుందా అనేసి మా మామగారు మాకు ఆస్తి రాసిచ్చారా? మాది మాకొచ్చేస్తుందా? ఎవరి వాటాలు వాళ్ళకిచ్చేస్తారా? అనేసి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికొచ్చిన మా లాయర్ అంటే, "ఇక చిన్న ప్రాబ్లమ్ ఇక్కడ ఉందమ్మా" అనేసి చెప్తూ ఉంటాడు. అందరూ ఏంటా అనేసి షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక శ్రేయ కూడా ప్రాబ్లమా? ఏంటి అది? అనేసి అడుగుతూ ఉంటుంది. దాంతో అయినా మా ఆస్తి మాకు ఇవ్వడానికి ఇంకా అందులో చిక్కుముళ్ళు ఏమున్నాయి? అందులో ఆలోచించవలసింది ఏముంది అనేసి పల్లవి అడుగుతూ ఉంటే, అదేనమ్మా మీ మామగారు వీలునామా రాసేటప్పుడు చిన్న కండిషన్ పెట్టారు అని చెప్తూ ఉంటాడు లాయర్. ఏంటనేసి అందరూ చూస్తూ ఉంటే, ఇక మీ మామగారు పుట్టే వారసులకే ఆస్తి దక్కాలనేసి చెప్పారమ్మా. అంతే తప్ప కోడళ్ళకి గాని, కొడుకులకు గాని ఎవరి పేరుకు గూడా ఆస్తి దక్కదని చెప్పారు. అంతవరకు గార్డియన్‌గా అవనినే ఉండేలా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా ఏంటి అసలు అవని గార్డియన్‌గా ఉండడం ఏంటి? ఇదంతా అసలనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పల్లవి అయితే, "అది నేనేం చేయలేనమ్మా. కానీ ఇదంతా మీ పిల్లలకి మాత్రం వస్తుంది తప్ప మీకు చిల్లి గవ్వ కూడా మీకు దక్కదు. మీ వారసులకు మాత్రమే వస్తుంది. తన మనవళ్ళకి మాత్రం వచ్చేటప్పుడు వీలునామాలో కండిషన్ అయితే పెట్టారు" అనేసరికి అందరికీ గట్టిగా షాక్ తగులుతూ ఉంటుంది. పల్లవితో పాటు అందరూ కూడా షాక్ ఉంటే అవని అయితే గార్డియన్‌గా ఉంటుందని తెలియని అవని కూడా షాక్ తగులుతూ ఉంటుంది. అసలు ఏంటి ఇదంతా అనేసి షాక్‌తో ఉంటే పల్లవికైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి పిల్లలేంటి అది కూడా అవని గార్డియన్ ఏంటి అనేసి కోపంతో అరుస్తూ ఉంటుంది. దాంతో ఇక లాయర్ అయితే తను వచ్చిన విషయం చెప్పడంతో, ఇదంతా మాకు తెలీదు. వీలునామాలో ఏముందో అది ఫాలో అవ్వడం మాత్రమే మాకు తెలుసు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇక లాయర్ చెప్పిన మాటలు విన్న తర్వాత అందరికీ చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు ఏంటి మామగారు ఇలా చేశారు? ఎవరైనా ఇలా వీలునామా రాస్తారా? కొడుకులకి, కోడలికి చెందకుండా మనవళ్ళకి చెందడం ఏంటి అనేసి కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక పల్లవితో పాటు శ్రేయ కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, ఇక అవని ఇది ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇది రోజు ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.